పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పాస్కా రెండవ సోమవారం, 28 తారీఖు ఏప్రిల్ నెల. సువిశేష పట్టణము మరియు మొదటి వాక్యం గురించి చూద్దామండి. ఈ రెండిట్లో ప్రత్యేకంగా సువిశేష పట్టణం ఏం చెప్తుందంటే, యేసు నికోదేముల యొక్క కలయికను గురించి వారు మాట్లాడుకున్న విషయాల గురించి చెప్తూ ఉంది. తర్వాత మొదటి పట్టణంలో అపోస్తుల కార్యాల్లో చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, శిష్యులు ఏ విధంగా చెరసాలలో ఉంచడం జరిగింది, వారు ఏ విధంగా దేవుని సువార్తను మరలా చేయడం జరుగుతూ ఉంది, దాని గురించి వివరణ చేస్తూ ఉన్నారు. మొదటగా మనం చూసినట్లయితే సువార్త గురించి ఒకసారి చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు దీని గురించి రాయబడి ఉంటుంది. మనం చూస్తే యేసు నికోదేము. పరిసయ్యుల్లో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. ఈ పరిసయ్యులు అంటే వాళ్ళని ఏ విధంగా చెప్పాలంటే, బైబిల్లో పండితులు అని చెప్పుకోవచ్చు. పండితుల్లో ఒకడైనటువంటి బైబిల్ పండితుడు, బైబిల్ జ్ఞానం ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఎప్పుడు కూడా ఈ పరిసయ్యులకి యేసుప్రభువుకి పడేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా చాలా రకాలైనటువంటి ఈ బైబిల్ పండితులని చెప్పుకుంటూ కూడా ఆ 10 ఆజ్ఞలను సుమారుగా 613 ఆజ్ఞలుగా మార్చిన వారు వాళ్ళు. దాన్ని ఆ రూల్స్ని పెట్టి 365 ఏమో ఏమి చెయ్యకూడదో చెప్పారు, 248 ఏమో ఏం చెయ్యాలో అని చెప్పారు. మొత్తం 613 ఆజ్ఞలను వాళ్ళు యూదా ప్రజలకు చెప్తూ ఉన్నారనమాట. ఈ 10 ఆజ్ఞల గురించి తీసుకొని వచ్చి రకరకాలుగా చెప్పి వాళ్ళని చాలా అంటే ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది ఒక విధమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే మోయరాని భారాన్ని పెట్టిన వాళ్ళు ఈ పరిసయ్యులు అనమాట, యూదులలో. సో ఇలాంటి యూదులలో ఉన్నటువంటి పరిసయ్యులో ఉన్నటువంటి ఒక అధికారి, ఆయన పేరు నికోదేము. ఆయన యూదుల అధికారి ఒకడు ఉండెను. అతను ఏం చేస్తున్నాడంటే, అలాంటి ఒక పరిసయ్యుల్లో ఉన్నటువంటి ఒక అధికారి, యూదా చెందినటువంటి అధికారి. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వస్తూ ఉన్నాడు. వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏలైనా దేవుని సహకారం లేని యెడల నీవు చేయుచున్న అద్భుత కార్యములను ఎవడునూ చేయలేడు. రాత్రి ఆయన నికోదేము ఏం చేస్తున్నాడంటే, రాత్రిపూట వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, మొట్టమొదటిగానే సంబోధిస్తున్నాడు, బోధకుడా, ప్రభు, టీచర్ అంటూ ఉన్నాడు అనమాట. ప్రభువా, నువ్వు దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నాకు అర్థమవుతుంది, మాకు తెలుస్తుంది అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈయనకి కొంచెంగా బైబిల్ జ్ఞానం అంటే ధర్మశాస్త్రం యొక్క జ్ఞానం ఉంది. పాత నిబంధన జ్ఞానం చాలా వరకు ఇతనికి ఉంది. సో ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావని నేను నమ్ముతున్నాను, ఎరుగుతున్నాను. లేకపోతే ఇలాంటి అద్భుత కార్యాలు మానవుడు అనేవారు ఎవరు కూడా చేయలేరు. నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావు కాబట్టే ఈ విధంగా చేస్తున్నావు, మేము దాన్ని నమ్ముతున్నాము అని చెప్తున్నాడు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే, ఆ నమ్మేదాని విషయాన్ని పబ్లిక్గా ఎవరికి చెప్పట్లే. ఆయన యేసు ప్రభు దగ్గర ఉన్న విషయాన్ని పగలపూట రావట్లేదు, సీక్రెట్గా రాత్రిపూట వచ్చి కలిసి, బోధకుడు, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు నిజంగా దేవుడి దగ్గర నుంచి వస్తున్నావు, దేవుడి యొక్క బోధనలు చేస్తూ ఉన్నావు, నేను నమ్ముతున్నాను అని చెప్పేసి యేసు ప్రభువుని వచ్చి కలిసినటువంటి వ్యక్తి ఈ నికోదేము. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఈయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి అద్భుత కార్యాలు కూడా ఎవరు కూడా మనుషులు అనేవాళ్ళు ఎవరు చేయలేరు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే కేవలం చేయగలరు అని నికోదేము యేసు ప్రభువుని ఒక విధంగా నమ్ముతూ ఉన్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు. ఆయన వైపు ఉంటున్నాడు, ప్రభువుని గౌరవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ నికోదేము అనమాట. ఈయన ఏమంటున్నప్పుడు యేసు అందుకు అతనితో, మనుష్యుడు మరలా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలరని నేను నిత్యముతో చెప్పుచున్నాను అనెను. అంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు మనిషి అనేవారు మరలా జన్మించినాక మళ్ళీ కూడా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నీతో చెప్పుచున్నాను. అంటే మనిషి అనేవాడు మరలా పుడితేనే దేవుని రాజ్యాన్ని చూడగలడు అని చెప్తున్నాడు. అంటే చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్తాను, ఖచ్చితంగా మరలా పుడితేనే దేవుడి రాజ్యంలో పుట్టాలి. అంటే ఒకసారి పుట్టడం కాదు, మరలా పుట్టాలి అన్నప్పుడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, ఈ నికోదేము ఇంటలెక్చువల్గా అంటే మైండ్తో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకు నికోదేము,
వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎట్లు జన్మించగలడు? అతడు తల్లి గర్భమున రెండవ పర్యం ప్రవేశించి జన్మింపగలడా? అని మరలా ప్రశ్నించెను. అంటే ఒక మనిషి ముసలివాడైపోతే అతడు మరలా ఎట్లా జన్మిస్తాడు టీచర్ తండ్రి మా గురువుగారు ఇలా సంబోధిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఒక మనిషి ముసలివాడైన వ్యక్తి మరలా ఎలా జన్మిస్తాడు? తల్లి గర్భంలోకి వెళ్లి మరలా జన్మించడం అనేది సాధ్యమవుతుందా? ఇది ఎలా సాధ్యం? మీరు మరలా జన్మించమని అంటూ ఉన్నారు బానే ఉంది. కానీ ఇది ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాడు. రెండోసారి జన్మడం అనేది ఎలా జరుగుతుందని నికోదేము ప్రభువుని మరలా అడుగుతున్నాడు. అడుగుతుంటే ఆహ్, అందుకు యేసు, "ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించినే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." అంటే ఒక వ్యక్తి నీటి వలన, దేవుని యొక్క నీటి వలన, ఆత్మ వలన జన్మించినే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతను ప్రతి ఒక్క మానవుడు ఒక జన్మ కాదు రెండోసారి మరలా జన్మించాలి. దేనితో జన్మించాలి అంటే నీటితోనూ, ఆత్మతోనూ జన్మించాలి. అంటే జ్ఞానస్థానం పొందాలి అన్నదని చెప్తున్నాడు. ఆత్మ అంటే ఆత్మశక్తి వారిలోకి రావాలి. ఆయన ఉన్నటువంటి పాపాలు క్షమించబడాలి. ఆత్మలో జీవించాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అప్పుడు మరలా ఏం చెప్తున్నాడంటే శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయను ఉన్నది. ఇప్పుడు ఈయన చెప్పేది ఏమిటి అంటే ఈయన అనుకున్న దానికి ప్రభు చెప్పేదానికి ఉన్నటువంటి వ్యత్యాసము. నికోదేము అంటున్నాడంటే నువ్వు శరీరంలో పుట్టాడు మరలా ముసలివాడు అవుతాడు మరలా జన్మించాలంటే మళ్ళీ తల్లి గర్భం నుంచి ఎలా జన్మిస్తాడు అని అడుగుతూ ఉన్నాడు. అయితే ఈయన మాట్లాడేది ప్రభు మాట్లాడేది శరీరము గురించి జన్మించినది శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయనున్నది. ఇప్పుడు శరీరం వల్ల వచ్చినటువంటి జననము శరీరానికి ఉంటుంది. ఒక శరీరం నుంచి ఒక తల్లి శరీరం నుంచి ఒక పిల్లవాడు, ఒక బాబు, ఒక పాప పుడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ తర్వాత ఆత్మ మూలమున ఆహ్, స ఒక శరీరం నుంచి ఒక శరీరం వస్తుంది. ఆత్మ మూలమున మరలా ఆత్మ వస్తుంది. దేవుని ఆత్మ వలన నీలో మరలా ఆత్మ వస్తుంది. అంటే నీటి వలన ఈ యొక్క ఆత్మ వలన జన్మించాలని చెబుతూ ఉన్నాడు. మీరు మరలా జన్మించినే తప్ప జన్మింపవలని నేను చెప్పినందువల్ల నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లు వీచును. నీవు దాని శబ్దము వినుదవే కానీ దానిని ఇప్పుడు ఎన్నటికీ చూడలేవు. నేను ఇలా చెప్పడం గురించి నువ్వు ఆశ్చర్యపడవద్దు. దాని గురించి నువ్వు ఆలోచించొద్దు, ఆశ్చర్యపోవద్దు. కానీ ఇప్పుడు ఆత్మ అంటే ఎలా ఉంటుంది అంటే ఆత్మ గురించి చెప్తూ ఉన్నారు యేసుప్రభు. ఆత్మలో జన్మించాలి కాబట్టి ఆత్మలో ఎలా శరీరంలో జన్మించడం అయిపోయింది. నువ్వు ఒకసారి జన్మించావు. మరలా శరీరంలో జన్మించడం కాదు. కానీ ఇప్పుడు జన్మించాల్సింది దేనిలో? ఆత్మలో జన్మించాలి. ఆత్మలో జన్మించాలి అంటే ఆత్మ వలన వచ్చేదే. దేవుడి నుంచి వచ్చేది మాత్రమే ఇది. అది ఎట్లా జరుగుతుందంటే ఈయన అంటూ ఉన్నాడు, ఒక గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలీదు. ఎక్కడికి పోతుందని తెలీదు. అలాగే దేవుని ఆత్మ ఎలా వస్తుందనేది నీకు తెలీదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరలా జన్మించాలి అంటే ఆత్మలో దేవునితో మరలా జన్మించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడు కూడా 2 సార్లు జన్మించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రతి మానవుడికి దేవుడు నిర్ణయించింది 2 సార్లు జన్మించాలి అని. ఏ విధంగా జన్మించాలంటే శారీరకంగా ఒకసారి జన్మించాలి. తర్వాత ఆత్మలో ఒకసారి జన్మించాలి. ఆత్మలో మరలా జన్మించడం అంటే జ్ఞానస్థానం ద్వారా తను తాను మరలా శుద్ధిని చేసుకొని జన్మ పాపాన్ని పోగొట్టుకొని మరలా ప్రభువులో ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకొని ఆత్మలో జీవించాలి అని ప్రభువు చెప్తున్నాడు. నూతన జీవితము అతనిలోకి రావాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇతను అంతా కూడా ఏంటంటే ఈయనంతా కూడా నికోదేము అంతా కూడా ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రకారం వెళ్తున్న వ్యక్తి. కానీ ప్రభువు చెప్పేదేమిటంటే మీరందరూ కూడా ఇట్లా ధర్మశాస్త్రాన్ని యొక్క బోధనలే చూస్తున్నారు కానీ దేవుని ఆత్మ, దేవుని శక్తి, దేవుని ప్రేమ గురించి మీరు చూడటం లేదు అని ప్రభువు తెలియచేస్తున్నారు. కాబట్టి ఆత్మలో జన్మించాలి. మీరు ఆత్మలో రావాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనందరిని కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే మనము మనమందరం కూడా రిచువల్‌గా అంటే ఏ విధంగా అంటే ఎప్పుడూ సాధారణ నుండి వెళ్తూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, చేయాలి కాబట్టి చేస్తున్నాం కాదు. ఆత్మలో జన్మించాలి. నువ్వు, నేను మనమందరం కూడా ఆత్మలో జన్మించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎప్పుడు మామూలుగా చర్చికి వెళ్తున్నామా, లేకపోతే వస్తున్నామా, లేకపోతే పొద్దున్న లేసామా, ప్రార్థన చేసుకున్నామా, లేకపోతే సాయంత్రం బైబిల్ చదివామా, లేకపోతే ఇంకా జపదాన్ని చెప్పుకున్నామా, ఇంకా ఏదో నువ్వు అనుకున్నది చేసుకోవడమే కాదు కానీ నువ్వు ఆత్మలో జన్మించాలి. అంటే ఆత్మలో జన్మించిన వ్యక్తి ప్రభువుతో ఐక్యమవుతూ ఉన్నాడు. ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ప్రభు అతనికి దర్శనమిస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా వారికి ఆత్మలో జన్మించిన వ్యక్తితో అటువంటి వ్యక్తికి ప్రభుతో సంబంధం కలిగి ఉంది. ఎటువంటి సంబంధం కలిగి ఉందంటే వ్యక్తిగత సంబంధం ఉంది. ఎందుకంటే ఆత్మ తల్లి ఎవరు అంటే ఆత్మ తల్లిదండ్రులు ఎవరు అంటే నీకు ప్రభువే నీకు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. ఆత్మ తల్లిదండ్రులు ఎవరుగా ఉంటారంటే నీకు శరీరం నుంచి ఒక తల్లి ద్వారా నువ్వు వస్తూ ఉన్నావు. కానీ ఆత్మీయ
తల్లిదండ్రి అంటే యేసయ్యే నీకు ఆత్మీయ తల్లి, ఆత్మీయ తల్లిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆత్మ ఆయన నుంచే వస్తుంది నీకు. కాబట్టి ఆయన వల్లనే నీలోనికి ఆత్మ వస్తుంది. కాబట్టి నీ యొక్క శక్తి ఆయన నుంచి వస్తుంది. ఎప్పుడైతే మరలా జన్మిస్తూ ఉన్నావో నువ్వైతే నేనైతే ఎవరైతే మరలా జన్మిస్తున్నారో వాళ్ళు ప్రభువుతో ఐక్యమవుతూ ఉంటారు. ప్రభువుకి దగ్గరగా ఉంటూ ఉన్నారని ఈ యొక్క వాక్యములో యేసు ప్రభు నికోదేముకి వివరణ ఇస్తూ